ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆదిబట్ల సీఏ రవికుమార్ ఓవర్ యాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆందోళన చేపట్టిన విద్యార్థినులపై ఆయన చేయి చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కియాజంలోని ఓ ప్రైవేటు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు ధర్నా చేయడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థినులపై చేయి చేసుకున్నారు. పలువురు విద్యార్థులపై కూడా ఆయన దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ ఓవర్ యాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆందోళన చేపట్టిన విద్యార్థినులపై ఆయన చేయి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కాయంజాల్లో నిన్న శ్రీ చైతన్య కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు తమకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కాలేజీ యాజమాన్యం అధిక డబ్బుల కోసం వేధిస్తా ఉంది. ఎన్ని రోజుల నుంచి మేము అనేక ఇష్యూస్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా వారు ఇప్పటి వరకు తమకు సర్టిఫికేట్లు అందజేయడమే కాకుండా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తా ఉన్నారు. మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారంటూ కూడా శ్రీ చైతన్య కాలేజీకి చెందినటువంటి విద్యార్థులందరి మీద రోడ్డు మీద బైఠాయించి కాలేజ్ యాజమాన్యం తీరుకి వ్యతిరేకంగా వీళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చాలాసేపటి వరకు తమకు జరిగినటువంటి అన్యాయం పైన వారు గలం వినిపించే ప్రయత్నం చేసి రోడ్డు పైన ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ పూర్తిగా సాగర్ హైవే పైన ట్రాఫిక్ జామ్ అవ్వడము. ఇమ్మీడియట్ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి రవికుమార్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఎవరైతే రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడము, వాళ్ళ పైన దాడి చేయడము, మహిళలు విద్యార్థినీలు అనే కనీసం సోయి లేకుండా ఆదిబట్ల సిఐ ఎంత మూర్ఖంగా వ్యవహరించాడనే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. తనే స్వయంగా వెళ్లి ఆ మహిళా విద్యార్థినుల చేతులు పట్టుకోవడము, వాళ్ళని బయటికి లాక్కెళ్లడము, కొంతమంది విద్యార్థుల పైన చేయి చేసుకోవడము, కొంతమంది పైన దాడి చేయడము, ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేసి విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఆ విద్యార్థి సంఘాల నాయకులను సైతం లాక్కెళ్లి ఈడ్చెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఒక బాధ్యత గల అధికారి, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అధికారి ఎక్కడ ఇష్యూ క్రియేట్ చేయకుండా ఆ ప్రొటెస్ట్ ని సామరస్యంగా పీస్ఫుల్ గా ఆపాల్సినటువంటి ఒక ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ లో పవన్ కళ్యాణ్ లాగా ఇతను సిఐ రవికుమార్ తన సిబ్బందిని తీసుకొచ్చి చేతిలో లాఠీ పట్టుకొని అమ్మాయిలను ఈడ్చిపాడేయడము, విద్యార్థి సంఘ నాయకులని తరిమి కొట్టడము, ఆ రోడ్ల పైన కూర్చున్నటువంటి వాళ్ళందరినీ కూడా లాక్కెళ్లి దౌర్జన్యంగా వాళ్ళందరినీ ప్రొటెస్ట్ చేయకూడదు అంటూ కూడా సహనం కోల్పోయి రోడ్డు పైన హంగామా చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటన పైన పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల పైన చేతులు వేసి అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించి ఒక బాధ్యత గల అధికారి, శాంతి భద్రతలను కాపాల్సినటువంటి పోలీస్ అధికారి ఆదిబట్ల ఎస్హెచ్ఓను ఇలా వ్యవహరిస్తే కింది స్థాయి సిబ్బంది ఎలా వ్యవహరిస్తా ఉన్నారు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో అంటూ మాత్రం తీవ్ర విమర్శలు. సిఐ రవికుమార్ చేసినటువంటి ఈ అత్యుత్సాహం పైన పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల పట్ల ఎలా నడుచుకోవాలి, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది, యాజమాన్యం పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, వీటన్నిటిని వదిలేసి తమకు అన్యాయం జరిగింది, తమ సర్టిఫికేట్లను తమకు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యం అధిక డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ విషయం గతంలో పోలీస్ స్టేషన్ కి చెప్పినా వారు కూడా స్పందించకపోవడంతో ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తమకు స్వేచ్ఛ ఉంది, విద్యార్థులకు అన్యాయం జరిగితే రోడ్డు పైన నిరసన తెలియజేసేటువంటి హక్కులు ఉన్నాయి. ఆ ప్రకారంగా మేము రోడ్డు పైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే సిఐ రవికుమార్ అత్యుత్సాహంగా తన
సిబ్బందితో కలిసి రోడ్డు మీదకి వచ్చి చేతుల్లో లాఠీలో పట్టుకొని విద్యార్థులను బెదిరియడము, దాడి చేయడము, లాఠీ చార్జ్ చేయడము, విద్యార్థులను ఈడ్చి పడేయడము, అమ్మాయిలను సైతం కనీస రెస్పెక్ట్ లేకుండా, మహిళా పోలీసులు లేకుండా ఒంటి మీద చేతులేసి వాళ్ళని బలవంతంగా లాగి కిందికి ఇచ్చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఏకంగా సిఐ దాడి తట్టుకోలేక రోడ్ల మీద పడిపోయి వాళ్ళు ఆ రకంగానే అసహనం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది. కాబట్టి సిఐ రవికుమార్ పైన చర్యలు తీసుకోవాలి, ఆదిపట్ల SHOని సస్పెండ్ చేయాలి. అక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించారో, గౌరవం లేకుండా వ్యవహరించారో, అసభ్యంగా బిహేవ్ చేశారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం విద్యార్థి సంఘాలు ఈ రోజు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వారికి మద్దతు తెలియజేసినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను సైతం ఈడ్చి పడేసి వారిపైన దాడి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా విద్యార్థులందరినీ ఉడికి పడేలా చేసింది. SHO అయ్యుండి సిబ్బందితో అక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి తీరుని అడ్డుకోవాల్సింది పోయి, శాంతింపజేయాల్సింది పోయి, వాళ్లకు సమస్యని ఎలా పరిష్కరించాల్సింది పోయి మొత్తం అసహనం కోల్పోయి ఒక గబ్బర్ సింగ్ సినిమాలో పోలీసు వ్యవహరించినట్టే SHO రవికుమార్ తన కోపాన్ని మొత్తం విద్యార్థుల మీద చూపించాడు. చాలా రోజులుగా ఈ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి కక్షనంతా కూడా అతను దొరికినటువంటి ఘటనని బేస్ చేసుకొని ఆ కోపాన్ని అంతా తీర్చుకున్నాడని ఒక విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది. అయితే ఇప్పుడు రవితేజ, ఇప్పుడు మీరు అన్నట్లు కూడా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారో వీడియో రూపంలో కూడా మనకు సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రొటెస్ట్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అండ్ అదే విధంగా దీనికి సంబంధించి ఈ ఘటనపైన, ఈ దాడిపైన పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఏమైనా స్పందన వచ్చిందా? ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి విద్యార్థులు తమకు అధిక మార్క్స్ వచ్చాయి, ఉన్నత చదువుల కోసం వేరే కాలేజీ జాయిన్ అయినప్పుడు ఈ కాలేజీ తరఫున మాకు ఇవ్వాల్సినటువంటి బోనోఫైడ్స్ కానీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ, లాంగ్ మెమో, షార్ట్ మెమోస్ కానీ, ఫైనల్ మెమోస్ కానీ అవన్నీ కూడా శ్రీ చైతన్య యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ కాలేజ్ రిజల్ట్స్ వచ్చి కూడా కొన్ని నెలలు అవుతున్నాయి. పిల్లలందరూ కూడా వేరే వేరే కాలేజీలో అడ్మిషన్ పొంది ఉన్నారు. కానీ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంపై మాత్రం ఇంకా వాళ్ళ అడ్మిషన్ ఫుల్ఫిల్ అవ్వలేకపోతా ఉన్నాయి. తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నాము. ఇది అన్నిటికీ కారణం కాలేజీ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోండి అంటూ ఎన్నో రకాలుగా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఉన్నతాధికారులను కలిశారు. అయినప్పటికీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంతో అందరూ విద్యార్థులు కూడా నిన్న రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలోనే కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఉండడము, వాహనాలు ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులకు కూడా సమాచారం చేయడంతో SHO రవికుమార్ తో పాటు తన సిబ్బంది రోడ్డుపైకి దిగి హంగామా క్రియేట్ చేసి పబ్లిక్ ని పానిక్ చేసి ఆందోళన చేసి పబ్లిక్ నంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ విద్యార్థులందరినీ కూడా బెదిరించి అక్కడి నుంచి పరుగులు తీయించి విద్యార్థి సంఘాలపై దాడి చేసే ప్రయత్నం చేయడము, అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించడము, మహిళా కానిస్టేబుల్ లేకుండానే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను సైతం అతను లాగి బయటికి నెట్టేసినటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఒక బాధ్యత గల అధికారి ఎంత సహనంతో ఉండి ఆ ఇష్యూని సాల్వ్ అవుట్ చేయాల్సినటువంటి ఆఫీసరే తన సహనం కోల్పోయి తనకున్నటువంటి కోపాన్ని అంతా కూడా విద్యార్థినుల మీద ప్రదర్శించి అక్కడ జరుగుతున్నటువంటి ఘటనంతా కూడా తన ఆధీనంలోకి తీసుకొని హంగామా క్రియేట్ చేసినటువంటి వీడియోలు నిన్న నుంచి కూడా తీవ్ర వైరల్ గా మారాయి. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా చేరింది. కాబట్టి రవికుమార్ పైన త్వరలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రోడ్డు పైన తమ సమస్యను వినిపించేందుకు, తమ గలం వినిపించేందుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంటే పోలీసులు ఈ రకంగా దాడులు చేస్తారా అంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అదే రవితేజ, మరోపక్క చూస్తే కూడా ఈ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఎంత కాలంగా పోరాడుతున్నారు. ఈ సర్టిఫికెట్ల విషయంలో కూడా అధికారులు ఏమైనా హామీ ఇచ్చారా? ఇప్పటికి మార్చి, ఏప్రిల్లో ఈ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. వీళ్ళు జూన్ ఈ టైంలో వీళ్ళు అడ్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తయి బీటెక్ లేదా డిగ్రీ వెళ్లేటువంటి విద్యార్థులంతా కూడా ఈ సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ 3 నెలల పాటు వీళ్ళు స్కోరింగ్ మంచిగా వచ్చి వీరంతా కూడా వివిధ కాలేజీలో జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం కారణంగా మాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు, అడ్మిషన్ తీసుకున్నటువంటి కాలేజీల నుంచి కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ క్యాన్సల్ పక్క విద్యార్థులకు చెప్పుకుంటూ వీరు వచ్చి యాజమాన్యానికి ఆ సమస్యలన్నీ తెలియజేసి తమకు తొందరగా ఈ సర్టిఫికేట్లు ఇవ్వండి అంటూ కూడా చెప్పినప్పటికీ యాజమాన్యం సరైనటువంటి సమయంలో వీరికి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంతో ఆవేశానికి లోనే విద్యార్థులంతా కూడా ఏకమై రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అవేవీ కాకుండా సిఐ రవికుమార్ తన సిబ్బందితో వచ్చి ఒక్కసారిగా లాఠీ చేతిలో పట్టుకుని అమ్మాయిలని అబ్బాయిలని బెదిరియడము, విద్యార్థి సంఘాల నాయకులను బెదిరియడము, నెట్టేయడము, వాళ్ళ పైన దాడి చేయడము, భౌతిక దాడులకు పాల్పడము, రోడ్డుపై వెళ్తున్నటువంటి పబ్లిక్ ని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయడము, ఈ ఘటన అంతా కూడా నిన్న నుంచి హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి పోలీస్ ఆఫీసర్ SHO ఉన్నటువంటి రవికుమార్ ఇలా వ్యవహరించడంపై మాత్రం పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ల్యాండ్ ఆర్డర్ ని క్రియేట్ చేసి విద్యార్థులను భయభ్రాంతులను గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఘటన పైన పోలీసులు త్వరలో ఇతని పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ. కట్టి తీసుకున్నాను.